జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 26/5/2024 ఆదివారం, వైశాఖ బహుళ తదియ మొదలుకొని 1/6/2024 శనివారం, వైశాఖ బహుళ నవమి వరకు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతు కన్య, రవి వృషభం, బుధుడు మేష వృషభ రాశుల్లో, శుక్రుడు వృషభం, కుజుడు మీనం. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తిక 1. ఈ వారంలో మీకు చిన్నగా ప్రమోషన్స్ లాంటివి కానీ, మీరు ఊహించినటువంటి ఆలోచించినటువంటి స్థలానికి ట్రాన్స్ఫర్స్ కావడమో, స్థల మార్పిడి కావడమో జరిగేటట్టుగా కనబడుతున్నది. ఇవన్నీ మీ ఫేవర్లోనే జరుగుతుంది. అలానే మీకు ప్రమోషన్ లాంటివి కానీ, లేదా ఆగిపోయినటువంటి డబ్బు చేతికి అందటం జరుగుతుంది. ఈ వారం అన్ని శుభాలే జరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అలానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యాన్ని లేని వారి కొరకు, ఎదురు చూసే వారి కొరకు మంచి శుభవార్తలు వింటారు. వీసా లాంటి ప్రయత్నించండి. అంతర్జాతీయంగా చదువుకోవడానికి కొరకు అమెరికా లాంటి దేశాలకు వెళ్తా అనేటువంటి విద్యార్థులకు మీరు ప్రయత్నించండి. తప్పకుండా శుభ పరిణామాలు మీరు వస్తాయి. ధనాదాయం పెరుగుదల దిశగా మీరు ప్రయత్నిస్తారు. తప్పకుండా మీకు ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి అవకాశాలను మీకు పొందుతారు. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి, లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు మీకు లాభించేటట్టుగా గోచరమవుతున్నాయి. మీరు ప్రయత్నం లోపం చేయకుండా మీరు ప్రయత్నించండి. తప్పకుండా మీరు మంచి ఆనుకూల్యత లాభిస్తుంది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే మీరు కొంత ప్రయత్నించేటువంటి ఉద్యోగ విషయం లోపల కొంత అనిశ్చితిగా ఉండేటట్టుగా కనబడుతున్నది. అయినప్పుడు కూడా రెండోసారి ప్రయత్నించండి. మీకు తప్పకుండా సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఆఫీసులో కూడా మీరు పనిచేసే చోట మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అలానే మీ తోటి ఉద్యోగస్తులు మీ కొరకు ఎంతో సహాయాన్ని మీ ముందుంచుతారు. తప్పకుండా కొన్ని విషయాల లోపల వారి సహాయం ద్వారా మీరు ఎక్కువగా లాభం పొందుతారు. అలానే కొత్త వస్తువులను కొని తెచ్చుకుంటారు. కొన్ని విషయాల లోపల మీరు పుస్తక పఠనం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని దాన్ని ఆచరణ రూపం దాల్చి దాన్ని మంచి పేరు ప్రతిష్టలు పొందే దిశగా మీరు ప్రయత్నిస్తుంటారు. అది మీరు చదివినటువంటి విషయాలు మీకు తప్పకుండా లాభిస్తాయి, అనుకూలిస్తాయి. అలానే స్థిరాస్తుల విషయం లోపల మీరు ప్రయత్నం లోపం చేయకుండా మీరు ప్రయత్నించండి. కొంతవరకు మీకు లాభిస్తుంది. లేదా ఆల్రెడీ మీరు కొని ఉన్నటువంటి స్థిరాస్తులకు మంచి గిరాకీ లేదా మంచి లాభం పొందుతారు. మీరు అటువంటి లాభంగా మీరు అమ్మేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. మొత్తం మీద స్థిరాస్తుల విషయంలో మీకు లాభం చేకూరేటట్టుగా కనబడుతుంది ఈ వారం. అలానే బంగారం కానీ లేదా విలువగలైనటువంటి వస్తువులను సేకరిస్తారు. విద్యార్థులకు మంచి శుభ సమయమే. అవివాహితులకు కూడా మంచి శుభవార్తలు వింటారు. అలానే స్త్రీలకు ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. మీరు ప్రయత్నించండి, అన్నీ సఫలీకృతమవుతాయి. మీ మనస్సు ఈ వారం అంతా ఆనందకరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో కొన్ని విషయాల లోపల కొంత ఆందోళన చెందక తప్పదు. కొన్ని విషయాలు ఎందుకంటే దూర ప్రాంతాల వారితోని, మీ బంధువులు దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కొంత చెడు వార్తలు వినేటట్టుగా కనబడుతుంది. కనుక మీరు కొన్ని విషయాల లోపల ఆందోళన చెందుతారు. అయ్యో ఏ రకంగా ఉన్నది, ఎట్లా అయింది అనేటువంటి విషయంగా మీరు ఆందోళన చెందక తప్పదు.
అలానే ద్రవ్య విషయం లోపల, ధన విషయం లోపల కొంత మీరు డబ్బు ఎవరికో ఇచ్చి ఉంటారు, అది మీ చేతికి అందగా మీకు రాకపోవడం చేత కూడా మీరు ఎక్కువగా విచారం చేసేవలసిన అవసరం ఉంటుంది. కాకపోతే మీరు ఈ వారం లోపల మీకు ఎక్కువగా ఒత్తిడి తెస్తారు. సంతకం పెట్టడం కానీ, జామీన్లు ఉండడం కానీ కొరకు మీకు ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది. మీరు ఆ ఒత్తిడికి గురికాక మీరు దాన్ని తప్పించుకోవాల్సిందిగా మీకు తెలియజేయడమేనిది. ఎందుకంటే మీకు జామీన్లు కానీ లేదా సంతకాలు పెట్టడం కానీ మీరు చేస్తే మీకు మీరే కట్టక తప్పదు. కనుక మీరు దాన్ని తప్పించుకునే దిశగా మీరు ప్రయత్నించాలి. అలానే మీకు సంబంధించినటువంటి దైవాన్ని, మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించండి. సుందరకాండ పారాయణం కానీ లేదా హనుమాన్ చాలీస పారాయణం కానీ చేసుకోండి. తప్పకుండా చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందుతారు. రక్తపోటుకు లేదా షుగర్కు సంబంధించినటువంటి బాధలతోని కొంచెం ఎక్కువగా ఇబ్బందికరంగా మీకు ఈ వారం గోచరమవుతున్నాయి. కనుక మీరు కొంత మీ తిండి విషయంలో కానీ, భోజన కార్యక్రమాల్లో క్రమంలో కానీ మీరు కొంత క్రమశిక్షణతో వ్యవహరించవలసిందిగా మీకు తెలియజేయడమైనది. కొన్ని నూతనమైనటువంటి వస్తువులు కొంటారు. అనుకోని వినుకొని కొన్ని లాభాలు కూడా మీ చేతికి అందుతాయి. మీ బంధువులు మీ ఇంటికి రావడం చేత మీరు కొంత ఇల్లు సందడిగా ఉండేటువంటి విషయంగా ఉంటుంది. విద్యార్థులు మీరు అనుకున్నటువంటి మార్కులు పొందలేరు. కొంత ప్రయత్నించండి. ఎక్కువగా ప్రయత్నిస్తే, ఎక్కువగా చదివితే కానీ మంచి శుభ పరిణామాలు, మంచి మార్కులు మీరు పొందలేరు. కనుక ఎక్కువగా ప్రయత్నం లోపం చేయకుండా జరపాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. రాజకీయ పరంగా ఉన్న వారికి మాత్రం తప్పకుండా అనిశ్చితి ఏర్పడుతుంది. పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. మీరు కూడా అటు ఇటు కాకుండా మీరు ప్రజల్లో మీరు మాట్లాడడం చేత మీకు కొంత విమర్శలకు గురికాక తప్పదు. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి ఈ రకంగా ఉంటే వ్యాపారస్తులు కొన్ని వ్యాపారాలు పెట్టుబడి పెట్టి కొన్ని చిక్కుల్లో ఇరుక్కోక తప్పుతుంది. అందుకొరకని మీరు దాన్ని ఆచితూచి వ్యవహరించాలి. సమయస్ఫూర్తితోని దాన్ని బయటకు తెచ్చుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కొన్ని విషయాల లోపల మీరు ఉత్సాహంతో నోరు జారుతారు. కొన్ని ఉత్సాహంతో డబ్బులు చేతికి ఇస్తారు. ఏదో ఈ డబ్బులు చేతికి ఇస్తే కొన్ని డబ్బులు పెట్టుబడి పెడితే రూపాయికి 10 రూపాయలు వస్తాయనేటువంటి ఎక్కువగా అత్యాశతోని ముందుకు వెళ్ళేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక మీరు అత్యాశలకు దూరంగా ఉండండి. మీరు దేవుణ్ణి నమ్మండి, భగవంతుని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి. తప్పకుండా కొంత చెడు మీకు తగ్గేటట్టుగా మీకు కనబడుతున్నది. అలానే విద్యార్థులు కొంత శ్రమిస్తే కానీ మంచి శుభ పరిణామాలు పొందలేరు. కొన్ని ఈ నిరుద్యోగులకు కొంత శుభకరంగానే కనబడుతున్నది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నారు, ఎప్పుడో పెట్టుకున్న దాన్ని మీకు ముందుకు వచ్చి మిమ్మల్ని పిలిచి మీకు ఉద్యోగ అవకాశాలు మీ ముందేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు దరఖాస్తు పెట్టుకున్న వారికి మాత్రం మీకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నారు, ఎప్పుడో మీరు పరీక్ష రాశారు, అటువంటి దానికి మీకు సక్సెస్ అయ్యేటట్టుగా కూడా మీకు కనబడుతున్నది. కనుక మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. మీ దైవాన్ని నమ్మండి, తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారం లోపల కొన్ని విషయాల లోపల మీరు ఆందోళనకరంగా ఉంటారు. ఆఫీసు ఒత్తిడిలో మీరు కొంత చికాగ్గా ఏర్పడేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న కుటుంబ పరిశ్రమల వారికి కానీ కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. ఇంత ప్రయత్నిస్తే కానీ మీకు గిరాకీ రావడం తక్కువగా అవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతోని ఎక్కువగా పని భారం, పని ఒత్తిడి పెరిగేటట్టుగా ఉంటుంది. లేట్ అవర్స్లో ఎక్కువగా కూర్చుండవలసిన అవసరం ఏర్పడుతుంది. అలానే మీరు ఆ పని భారాన్ని ఎక్కువగా మోసి తర్వాత సంతోషంగానే ఆ పనిని నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందేటట్టుగా మీరు చేస్తారు. మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అలానే మీకు బోనస్ కానీ లేదా మీ రివార్డు కానీ, క్యాష్ అవార్డు కానీ ఈ సంవత్సరంలో ఉన్నటువంటి పైసలు మీకు ఈ వారం చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి కొంత అనువైనటువంటి సమయం కాదు. ఉన్న వ్యాపారాలే మీరు దాన్ని నిర్వర్తించండి, దాని లాభాలు పొందుతారు. కాకపోతే నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి మాత్రం తగినటువంటి సమయం కాదు. అలానే విద్యార్థులు మంచి మార్కులు వస్తాయి.
ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. అలా క్యాంపస్ రిక్రూట్మెంట్ లోపల లాభిస్తుంది. అలానే అవివాహితులకు కొంత మేరకు కొంత శుభవార్తలు వింటారు. కొంత మీరు అనిశ్చిత ఏర్పడుతుంది, కొంత పెండింగులు పడతాయి. అయినప్పటికీ కూడా ఫైనల్గా మీకు రిజల్ట్ తప్పకుండా మీకు లాభిస్తుంది. అలానే నూతనమైనటువంటి వస్తువులు కొని తెచ్చుకుంటారు. దానికి కొంత అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్ కానీ మీరు వినుకోని ఖర్చులు మీద పడతాయి. అయినప్పటికీ కూడా కొత్త వస్తువులను కొనేటట్టుగా మీకు కనబడుతున్నాయి. అలానే కొన్ని మీకు ఇష్టం కాకుండా కూడా అటువంటివి జర్నీస్ మీ తప్పవు. కొన్ని ప్రయాణాలు అనుకూలించకపోయినా మీ ప్రయాణాలు చేయక తప్పదు. అటువంటి దిశగా మీకు గోచరమవుతున్న ఈ వారంలో కనుక మీరు కూడా మీకు ఇష్టదైవాన్ని అనుమానించాల్సిన ప్రార్థించండి. కొన్ని శుభ పరిణామాలు పొందుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి, పునర్వసు 4, పుష్యం 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారంలో మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది. కొత్త వస్తువులను కొని తెచ్చుకుంటారు. దూర ప్రాంతాల వారితోని మీ బంధువుల రాకతోని ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. శుభకార్యాలోచనలో నిమగ్నమై ఉంటారు లేదా శుభకార్యాల లోపల పాల్గొంటారు. ఏ రకంగా మీరు ఆలోచిస్తారో అవన్నీ శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమేనది. మీరు ఉద్యోగ అవకాశాలు ముందుంటాయి. స్త్రీలకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి లేదా ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ కానీ ఉన్నతమైనటువంటి స్థానాన్ని కానీ తప్పకుండా పొందుతారు. స్త్రీలకు అవివాహితులకు మంచి శుభవార్తలు వింటారు. తప్పకుండా మీకు శుభవార్తలు వింటారు. అలానే సంతానాన్ని కొరకు ఎదురు చూసేవారికి కూడా మంచి శుభ పరిణామాలు మీరు ఎదురు చూస్తారు. తప్పకుండా మీకు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. అలానే కొత్త ఉద్యోగాలు కానీ నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొని కొత్త ఉద్యోగాల లోపల మీరు సెర్చ్ చేస్తారు. ఆ వెతికేటువంటి క్రమంలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల విషయం లోపల కొన్ని లాభాలు లాభిస్తాయి. తర్వాత చిన్న చిక్కులు ఉంటాయి. పాత ఎప్పుడో ముడిపడేటువంటి చిక్కులు, స్థిరాస్తులకు సంబంధించినటువంటి బాధలు ఉంటాయి కుటుంబ పరంగా. అవి కూడా తొలగే దిశగా మీరు ఆలోచిస్తుంటారు. దాన్ని మీరు ముందుకు నడిపిస్తుంటారు. కనుక ఈ వారం మీకు కొంత ముందుకు వెళ్తుండి మీ సమస్యలు సాగడానికి కొరకు, సమస్యలు తీరడానికి కొరకు ఈ వారం అంతా శుభాలే జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి, మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారంలో మీ అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అనుకోండి, కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆస్తుల విషయం లోపల చిన్న చిక్కుముళ్లను మీరు తెంపేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వ్యవసాయంకు సంబంధించిన విషయాల లోపల, వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి విషయాల లోపల మీరు దాని చిక్కుల నుండి లేదా ఒక తెగతెంపులు చేసుకోవడమో లేదా దానికి సంబంధించినది ఎవరికి వారే పంచుకోవడమో అటువంటి చేసి దాని నుంచి విముక్తి పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. ధనాదాయం పెరుగుతుంది. ఉత్సాహంతో పాల్గొంటారు. పిల్లలు మంచి ఇల్లు కొనడమో లేదా స్థిరాస్తులు కొనడమో చేస్తారు. దాంతో మీకు కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి సమయం. మీకు ఇంట్లో శుభవార్తలు వింటారు. మీ పిల్లలు కానీ మీ ఇంట్లో సంతాన సౌఖ్యాన్ని మీ కుటుంబ పరంగా మీకు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. దాంతో మీకు ఎదురు చూసేటువంటి సమస్యలు వెళ్ళిపోతాయి. కనుక మీరు సంతోషకరంగా ఆందోళనలను దూరంగా ఉండేటువంటి సమయమని తెలియజేయడమైనది. దైవికపరమైన సంబంధించినటువంటి పూజాధికాలలో మీరు ఎక్కువగా పాల్గొంటారు. అవే పాల్గొనండి. అదే మీకు శ్రీరామ రక్షగా మీకు ఉంటాయి. చిన్న అనారోగ్య బాధలు తప్పవు. షుగర్ లాంటివి కానీ లేదా వీపుకు సంబంధించినది, ఉదరంకు సంబంధించిన బాధలు, రక్తపోట్లు కానీ అటువంటివి వచ్చినట్టుగా ఉంటాయి. కొంత బాధిస్తాయి మిమ్మల్ని. కనుక కొంత ఆందోళన చెందకుండా దాన్ని చిన్న వైద్యంతో దాన్ని సమస్య పోయేటట్టుగా మీరు ఆలోచించండి. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి, ఉత్తర 2, 3, 4,
హస్త 1 2 3 4 చిత్త 1 2 ఈ వారంలో ఈ రాశి వారికి ధనాదాయం పెరుగుతుంది, డబ్బు చేతికి అందుతుంది, కొత్త వస్తువులు కొంటారు, అలానే ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి, కొంత సీటు మారేటట్టుగా మీకు కనబడుతున్నది. అయినప్పటికీ కూడా ఆందోళన చెందకుండా ధనాదాయం పెరిగేటట్టుగా మీకు స్థలం సీటు దొరికేటట్టుగా ఉంటుంది. మీరు ఊహించినట్టుగా దానికంటే ఎక్కువగా లాభం చేకూరుతుంది. అలానే ప్రమోషన్ లాంటివి కానీ నూతనమైనటువంటి ఉత్సాహంతో కొత్త ఉద్యోగాలు సంప్రాప్తిస్తాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మీరు సక్సెస్ కావడం జరుగుతుంది. విశ్వవిద్యాలయాల లోపల మంచి సీట్లు కానీ అటువంటివి కానీ లాభిస్తాయి. అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఈ వారమంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా పొందుతారు. అలానే అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతాన సౌఖ్యాన్ని కొరకు ఎదురు చూసేటువంటి వారికి సత్సంతాన్ని పొందుతారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయి, ప్రమోషన్స్ లాభిస్తాయి. ఈ వారమంతా మీకు ఆందోళన లేకుండా సంతోషకరంగా ఉండేటువంటి సమయం అని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్తా 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3. ఈ వారంలో చిన్న చికాకులు మీకు ఎదుర్కొంటారు. మానసికంగా కొంత క్షీణిస్తారు, ఎక్కువగా ఆలోచిస్తుంటారు. చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పవు. పని భారం పెరుగుతుంది. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి ఏదో తెలియనటువంటి విచారంలో మీకు ఉంటారు. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి మాత్రం మీకు సంప్రాప్తిస్తాయి. మీకు ఇంటర్వ్యూలకు కానీ లేదా మీకు పరీక్షలకు కానీ మిమ్మల్ని పిలిచేటట్టుగా ఈ వారం కనబడుతున్నాయి. కొంత మేరకు స్త్రీలకు మంచి యోగిస్తుంది, లాభిస్తుందని చెప్పవచ్చు. విద్యార్థులకు శుభ సమయమే. కొంత మార్కుల కొరకు ఎక్కువగా కష్టపడతారు. మీరు కష్టపడండి, తప్పకుండా మీరు ఉన్నతమైనటువంటి స్థానాన్ని సీట్లను పొందుతారు. అవివాహితులకు కొంత చికాకుగా ఉంటుంది, కొంత ఆందోళనకరంగా ఉండేటువంటి విషయంగా ఉంటుంది. కాకపోతే అన్ని విషయాల లోపల మీకు కొంత చిన్న చిన్న విచారాలతో ఉంటుంది. ఫైనల్గా రిజల్ట్ మాత్రం మీ ఫేవర్లో తప్పకుండా జరుగుతుంది. కాకపోతే చిన్న చిన్న విచారాలు, మానసికమైనటువంటి విచారాలు ఎక్కువగా ఆందోళనలు మీకు గురికాక తప్పదు. ఫైనల్ రిజల్ట్ మాత్రం మీ ఫేవర్లో జరుగుతుంది. అవివాహితులకు శుభ సమయమే. అలానే రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత మేరకు మీకు ఆశించినటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలానే నిరుద్యోగులకు కొంత కష్టపడండి, మీకు తప్పకుండా మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్లు కానీ మీరు పెట్టుకునేటువంటి దరఖాస్తులు సక్సెస్ కావడమైనటువంటి విషయంగా జరుగుతుంది. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4. ఈ వారంలో మీరు అనుకున్నటువంటి శుభ పరిణామాలు పొందుతారు. ధనాదాయం పెరుగుతుంది, ప్రమోషన్స్ లాభిస్తాయి. విద్యార్థులకు శుభ సమయమే, మంచి మార్కులను పొందుతారు. అవివాహితులకు తప్పకుండా శుభవార్తలు వింటారు. అలానే నిరుద్యోగులకు మంచి దరఖాస్తు పెట్టుకునేవి సక్సెస్ కావడమో లేదా అంతర్జాతీయంగా మీరు కీర్తి ప్రతిష్టలు పొందడమో లేదా వేరే విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందేటట్టుగా ఉంటుంది. మీరు వీసా లాంటి మీరు ప్రయత్నించండి. విద్యార్థులకు శుభ సమయమే. మీరు తప్పకుండా ఈ వారమంతా శుభాలే జరుగుతాయి. మీరు ప్రయత్నించండి. అన్ని విషయాల లోపల అన్ని రంగాల వారికి మీకు శుభాలు జరుగుతాయని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. మూల 1 2 3 4, పూర్వాషాఢ 1 2 3 4, ఉత్తరాషాఢ 1. ఈ వారం లోపల కొంత ఆందోళనకరంగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ధనాదాయం విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కుటుంబ పరంగా చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు, మాటల్లో తేడాలు వచ్చేటట్టుగా కనబడుతున్నది. మీ కుటుంబం, మీ పిల్లలు మంచి సంతానాన్ని పొందడమో లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వారికి రావడమో, మంచి ఉన్నతమైనటువంటి సీట్లు రావడమో, దానిచేత మీ ఇల్లు కొంత సంతోషంగా మీ కుటుంబ పరంగా ఆందోళన చెందకుండా హాయిగా ప్రశాంతంగా ఉండేటట్టుగా మీరు ఆలోచిస్తుంటారు. కొన్ని ఖర్చులు మితిమీరుతాయి. మీరు డబ్బులు ఇంట్లో చేతికున్న డబ్బులన్నీ ఖర్చు అవుతాయి. దాంతో అయ్యో డబ్బులు ఎట్లా అంటారు. అదే విషయం లోపల మీరు ఆలోచిస్తుంటేనే మీ ఖర్చులకు తగినట్టుగా మీ డబ్బులు చేతికి అందడమో మీకు రావడమో జరుగుతుంది.
స్థిరాస్తుల విషయం లోపల లాభిస్తుంది. బంగారం లాంటి విలువగల వస్తువులను కొనేటట్టుగా మీకు లాభం చేకూరుతుంది, డబ్బులు చేతికి అందుతుంది. అలానే విద్యార్థులకు కొంత శుభ సమయమే, ప్రయత్నించండి, తప్పకుండా లాభిస్తాయి. అవివాహితులు కూడా కొంచెం ప్రయత్నం మేరకు మీరు శుభవార్తలు వింటారు. రవి 6వ స్థానంలో ఉన్నాడు కనుక బుధుడు 4, శుక్రుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. మీరు రవి బుధుడు మీకు శని మంచి శుభస్థానంలో ఉండడం వలన తప్పకుండా మీరు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. కాకపోతే చిన్నగా కొంత లేట్ కావచ్చు, కాకపోతే మీరు ఫైనల్ రిజల్ట్ మాత్రం మీ ఫేవర్లో అన్ని రకాలుగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారం ఈ రాశి వారికి మీరు ఊహించినట్టు దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. డబ్బు చేతికి అందుతుంది, మీకు ఇన్కమ్ పెరుగుతుంది, అలానే మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీరు చేసేటువంటి చోటు మీకు గుర్తింపు లాభిస్తుంది, గుర్తింపు వస్తుంది. అలానే మీ కింద పనిచేసేవారు కూడా మీకు అందరూ సహకరిస్తారు. దాంతో మీరు ఇంకా ముందుకు దూసుకెళ్తుంటారు. పై యాజమాన్యం మీకు తోడుగా ఉంటుంది, నీడగా ఉంటుంది, ధనాదాయం పెరుగుతుంది, మీ ఇన్కమ్ను కొంత పెంచుతారు. అలానే మీకు ఎప్పుడో పెట్టినటువంటి డబ్బులు ఎక్కువగా లాభం చేకూరుతుంది. స్థిరాస్తుల విషయం లోపల లాభం చేకూరుతుంది. స్పెక్యులేషన్ అనుకోండి, లేదా ఈ షేర్ల అటువంటివి కానీ మీకు ఎక్కువగా లాభిస్తాయి. దాంతో మీకు సంతోషంగా ఉంటారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనేటట్టుగా ఆలోచనలు ఉంటాయి. మీ పిల్లలు కూడా మంచి మార్కులు కానీ మంచి సీట్లను పొందుతారు. అలానే స్త్రీలు మంచి గుర్తింపు వస్తుంది, వారిని ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. ఈ వారమంతా శుభ పరిణామాలే పొందుతాయని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీకు ఇన్కమ్ పెరుగుతుంది, ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతుంది, ప్రమోషన్ అటువంటివి లాభిస్తుంది. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడమో, లేదా ఎవరికో ఇచ్చినటువంటి డబ్బులు ఆగిపోయినాయి, నేను ఇవ్వను, మీకు అసలే ఇవ్వను అనేటువంటి వాళ్ళు కూడా వచ్చి మీ డబ్బులు మీకు తీసుకోండి అని చెప్పి మీకు చేతికి ఇవ్వడము జరుగుతుంది. మీరు నూతన ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తుంటారు. బంధుప్రీతి ఎక్కువగా అవుతుంది. కొంతమంది దూర ప్రాంతాల నుంచి మీ బంధువులు రాకతోని చాలా సంతోషంగా ఉంటుంది. మీ పిల్లలతోని హాయిగా ఈ వారమంతా గడుపుతారు. మీ కుటుంబ పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. కొంత నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. పూజాధికాలలో దైవ సందర్శనల లోపల మీరు యజ్ఞాది కర్మల విషయం లోపల పాల్గొంటారు. మీకు దైవం మీ యందు ఉంటుంది కనుక మీకు ఆందోళన చెందవలసిన పని లేదు. మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి ఉద్యోగానికి మీకు ఇంటర్వ్యూకు పిలవడమో అటువంటివి జరుగుతుంది. మీరు దాని విషయం లోపల ఎక్కువగా ప్రయత్నించండి, తప్పకుండా మీకు సక్సెస్ అయ్యేటట్టుగా మీకు కనబడుతున్నది. మీకు ఏలినాడు శని అయినప్పటికీ కూడా మీకు తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారం లోపల కొంత మీరు ఎక్కువగా ఊహిస్తారు, తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి మీరు కళ్ళు గంటారు. అయినప్పుడు కూడా కొన్ని విషయాల లోపల మీరు కళ్ళు గన్నట్టుగా కొన్ని విషయాల లోపల మీరు సక్సెస్ అవుతారు. కొన్ని విషయాల లోపల మీకు వ్యతిరేకత తప్పకుండా జరిగేటట్టుగా ఉన్నాయి. మీరు ఊహించినట్టుగా మీరు ఎక్కడనో ఉద్యోగ అవకాశాలు నాకున్నాయి, తయారుగా ఉన్నాయి, మమ్మల్ని పిలుస్తారు అనేటువంటి విషయంగా మీరు ఎదురు చూస్తారు. కానీ అది సక్సెస్ కాక మీరు కొంత ఆందోళన చెందవలసినటువంటి అవసరం మీకు ఏర్పడుతుంది, చాలా బాధపడతారు. అందుకే ఎక్కువగా మీరు ఊహించకండి, దేవుని నమ్మండి. అంతేగాని మీరు ఊహాత్మకంగా ఎక్కువగా ఆలోచించి తప్పకుండా సక్సెస్ అవుతా అనేటువంటి విషయంగా ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కాకపోతే మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీకు కొంత మేరకు లాభం కలగవచ్చు. అలానే మీరు ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది ఒక విషయంగా మీరు సక్సెస్ అవుతుంది. వీసా లాంటివి కానీ అటువంటివి మీకు సంప్రాప్తిస్తాయి. అలానే విదేశాల్లో ఉండి మన దేశంకు వస్తా అనుకునే వారు కూడా తప్పకుండా మీరు ఆ విషయంగా ఆలోచించండి, మీరు సక్సెస్ అయ్యేటట్టుగా ఉంటుంది. కొంత ఖర్చులు మితిమీరిగట్టుగా ఉంటాయి, కొంత మానసికమైనటువంటి విచారాలు,
కొంత అభిప్రాయాల్లో కలతలు భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ పరంగా కొన్ని వివాదాస్పదంగా మీరు ఎక్కువగా మాట్లాడడం చేత కొంత విచారాలు ఎక్కువగా అభిప్రాయాల్లో భేదాలు వచ్చినట్టుగా ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా మీరు అవి రాకుండా కాపాడుకోవాల్సిందిగా మీకు తెలియజేయడమైనది. కొంత ఆర్థికపరమైనటువంటి చిక్కులు వచ్చినట్టుగా ఉంటాయి. ఆర్థికపరమైన లావాదేవీల్లో కూడా అభిప్రాయాల్లో మాటల్లో తేడాలు వచ్చినట్టుగా ఉంటాయి. కనుక మీరు ఆచితూచి వ్యవహరిస్తే అన్నిటినీ అధిగమించవచ్చు. ప్రమోషన్ లాంటివి ప్రయత్నిస్తండి, తప్పకుండా కొన్ని సక్సెస్ అవుతాయి. స్థల మార్పిడి కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తప్పకుండా మీరు ఊహించినట్టుగా స్థల మార్పిడి మాత్రం మీరు పొందుతారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే, ఆందోళన చెందవలసిన పని లేదు. ఒకసారి ప్రయత్నిస్తే కాదు, రెండోసారి ప్రయత్నించండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. అలానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి మీరు తప్పించుకోలేరు. కనుక మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని శ్రీరామరక్ష లేదా హనుమాన్ చాలీసా అటువంటివి పఠించండి, మీకు శుభ పరిణామాలు పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.